చెప్పండి. కాపాడండి 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 కాపాడండి. మేము కర్నూలు జిల్లాలోని ఏపీ ఫైబర్ కేబుల్ ఆపరేటర్లము. మాకు సమస్య ముఖ్యంగా ఇది ఏపీ ఫైబర్ నెట్ అనేది చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక అంటారు. అప్పుడు బాగుండింది. గత ప్రభుత్వం ఏమో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు దినాము అంటే డైలీ వర్తన మాదిరిగా ఉదయం కట్టేతుంది నెట్వర్క్, సాయంత్రమో రాత్రి వస్తుంది. ఎందుకు అని ఇక్కడ ఉన్న అధికారులు అడిగితే మా చేతిలో ఏం లేదు, అంత పైన అధికారులు అంటారు. మళ్ళీ పైన అధికారులు అంటే ఎవరిని అడగాలో మాకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఈ నెట్ వలన మన పట్టణంలోని దిగువ మధ్యతరగతి మరియు పల్లెటూరులోని ప్రజలకు అంటే ముఖ్యంగా విద్యార్థులకు చదువుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఇంత తక్కువ నెట్ ప్యాకేజీలు అంటే 350 రూపాయలకు నెట్టు, డిష్ మరియు ఫోన్ సౌకర్యం ఇంత తక్కువకి ఎవరు ఇవ్వరు, ఏ నెట్వర్క్ ఇవ్వరు. కాకపోతే ఈ మధ్య కాలంలో దీన్ని ఎవరో తొక్కేయాలని చూస్తున్నారు. దినాము ఇక్కడ ఉన్న ఆపరేటర్ల కనెక్షన్లు అందరి కనెక్షన్లు పోతున్నాయి. ఎంత మొత్తుకున్నా ఏమనంటే స్టేటరింగ్ అంటారు. స్టేటరింగ్ అంటే ఏందో మాకు అర్థం కాదు. ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాలో స్టేటరింగ్ అంటున్నారు. స్టేటరింగ్ అంటే ఏదో అర్థం కాకుంది. కానీ మాకైతే కస్టమర్లు అమ్మనాబుద్ధులు తిడడం, తన్నడం కూడా తక్కువ ఉంది. అది కూడా జరుగుతుందేమో బహుశా. మాకు ముఖ్యంగా ఇక్కడ బాక్సులు ఇవ్వడం లేదు. ఇంతకుముందు ట్రిపుల్ ప్లే బాక్సులు ఇచ్చేటోళ్ళు, అంటే దాంట్లో నెట్ డిష్ అని వచ్చేది. ఆ బాక్సులు ఇవ్వడం లేదు. కొన్ని రోజుల తర్వాత పాత బాక్సులు ఇచ్చారు డబ్బులకి, అవి ఇవ్వడం లేదు. ఇప్పుడు ఉత్త నెట్ బాక్సులు ఇచ్చేటోళ్ళు ఇప్పుడు అవి కూడా ఇవ్వడం లేదు. అంటే మా ఉద్దేశంలో ఏమంటే ఈ నెట్టును ఎవరైనా తొక్కేయాలని చూస్తున్నారా బహుశా. దీని బాబు గారు దయచేసి ఒక చిన్న మంచి చూపు చూసి పల్లెటూరు ప్రజలకు, విద్యార్థులు అయితే నెట్టు పోయినప్పుడు పల్లెటూరు విద్యార్థులు ఫోన్ చేసి అంకుల్ మేము రాసుకునేది ఉంది, టీచర్ కొడతారు, చదువుకోవాలి, ఎగ్జామ్స్ ఎప్పుడొస్తారని అడుగుతారు దీనంగా. అట్లాంటి దాన్ని నేమ్ లేకుండా అసలు మేము ఇంత తెగించి మాట్లాడుతున్నాం అంటే మాకు సమస్య చాలా ఉంది. బాక్సులు ఇవ్వడం లేదు, కొత్త బాక్సులు లేవు. మళ్ళీ పైపెచ్చు నెలకు 59 రూపాయలు బాక్స్ పక్క పెడితే కట్టేస్తుంది. అది ఎందుకు కట్టేదో అర్థం కాదు మాకు. అయ్యా మన ఇంతకుముందు మొన్న వచ్చిన మినిస్టర్ గారు ఎవరో ఈ ఏపీ ఫైబర్ను 30 లక్షలు చేస్తామన్నారు. ఎండీ గారు 50 లక్షలు అన్నారు. సార్ మేము 50 లక్షలు చేయడానికి రెడీ ఉన్నాము, కాకపోతే మీరు మాకు నెట్వర్క్ ఒకటి సరిగేయండి సార్. వేరే ఏమవుతుంది, నెట్వర్క్ ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మాకుంది, మాకు మీ నెట్వర్క్ ఇచ్చి మాకు బాక్సులు సప్లై చేయండి. ముఖ్యంగా సర్వీస్ సెంటర్ ఏమన్నా జిల్లా కూడా పెట్టగలిగితే చాలు సార్, మేము చేస్తాం. మా విన్నపం అదే సార్. దయచేసి బాబు గారు డైలీ కట్ కాకుండా మా నెట్వర్క్ సమస్య మాకు లేకుండా కట్ కాకుండా మంచి నెట్వర్క్ ఇచ్చి మాకు బాక్సులు ఇవ్వండి. మేము ఖచ్చితంగా 50 లక్షలు చేసి చూపిస్తాం సార్. రజనీ కుమార్ సింగ్ అండి, కర్నూలు.